నడిచింది. ఒక ప్ర ఒక కక్షపూరితమైనటువంటి పాలన నడిచిందని వీళ్ళు చెప్పారు. హ్మ్. ప్రజలు అందులో కొన్ని కొన్ని చోట్ల దాన్ని ఫీలయ్యారు. స్వేచ్ఛగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా అలాంటి భయమే క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. హ్మ్. అంటే మరీ ముఖ్యంగా ప్రతీకార జ్వాలలనేటువంటివి, హ్మ్. ప్రతీకారం తీర్చుకోవటం అనేటువంటిది అతిగా జరుగుతున్నది. హ్మ్. సో, దీనివల్ల ఈ ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తది. ఎందుకంటే మేము కక్షకు వెళ్ళము, కక్షపూరితమైన చర్యలు తీసుకోమని చెప్పి, హ్మ్. వీళ్ళు చేస్తుంది కూడా కక్షపూరితమైన చర్యలే గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆయనెవరు కృష్ణమురళి గారు హ్మ్. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో వీడియో చేశారట. హ్మ్. మాట్లాడారట. హ్మ్. హ్మ్. అది ఇప్పుడు చూసాడంట ఈ వ్యక్తి ఎవరో. హ్మ్. అందుకు చూసి నేనిప్పుడు చూసానని ఇప్పుడు కేసు పెడతాడు. హ్మ్. దాన్ని వీళ్ళు తీసుకొని అరెస్ట్ చేస్తారు. హ్మ్. అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. హ్మ్. ఇట్ ఈస్ ఎ డిజైన్. హ్మ్. అంటే ఒక స్కీమ్ చేసుకొని, ఆ స్కీమ్ ప్రకారంగా ఆ వీడియో ఒకడితో చూసినట్టుగా రాయించి, అతను వచ్చి కేసు పెడితే వీళ్ళొచ్చి అరెస్ట్ చేస్తారు. సో, ఒకే కేసు 10, 15 చోట్ల పెడతారు. ఇది ఇట్స్ ఎ డిజైన్ అంతే. హ్మ్. అదే క్లియర్‌గా అర్థమైపోతుంది గదా! హ్మ్. వీళ్ళు అనుకుని కావాలని చేసిన అంటే అధికారం ఇచ్చారు. హ్మ్. దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. విచ్చలవిడిగా ఉపయోగించొచ్చు. హ్మ్. మనం దుర్వినియోగం చేస్తే అడిగేవాడు ఎవడున్నాడు అని అధికార దుర్వినియోగానికే పాల్పడుతున్నారు వీళ్ళు. హ్మ్. దానికి క్లియర్ ఎగ్జాంపుల్స్ 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలను తెచ్చి ఇప్పుడు కేసులు పెట్టడం. ఓకే. అయిపోయిన అంశాల మీద ఇప్పుడు కేసులు పెట్టడం. హ్మ్. హ్మ్. ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ Vendetta. మిస్‌యూజ్ ఆఫ్ పవర్.